ఎస్, ఇక్కడ మరణ విహంగం. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం. మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరే. జనావాసాలపైకి దూసుకుపోయిన విమానం. మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డ బోయింగ్ 787 హాస్టల్లోని 50 మంది మెడికల్ విద్యార్థులు మృతి. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు. మృతుల గుర్తింపునకు కొనసాగుతున్న DNA సేకరణ. అహ్మదాబాద్కు రామ్మోహన్ రాయుడు, అమిత్ షా. పూర్తి కథనాలు ఒకసారి. ఇగో ప్రమాదంలో తెగిపడిన విమానం రెక్క. ఇది మెడికల్ హాస్టల్. ఇది మెడికల్ హాస్టల్లోకి ఎట్లా దూసుకుపోయింది చూడండి మొత్తం. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే ప్రమాదానికి గురై కిందపడి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం. సో ఇది ఎవరి లోపం? ఇది ఎయిర్ ఇండియాలో. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకండ్లలోనే ఎలా పైకి లేచిందో అలాగే కిందకు కూలిపోయింది. కేవలం 59 సెకండ్లలోనే ఎలా పైకి లేచిందో అలాగే కింద కూలిపోయిందట. చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంక్ నిండా ఇంధనమే, అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లట. అబ్బా చూడండి, 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీ విస్ఫోటం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయా అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. కొందరికి తల, మరికొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్డున పడ్డాయి. అబ్బా, ఈ ఘోరం కారణంగానే మరో దారుణమైన విషాదము చోటు చేసుకుంది. కూలుతూనే జనావాసాలో దిగిన విమానం అక్కడి మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్ళింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం, దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు అక్కడికక్కడే దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు మృత్యుంజయులుగా బయటపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్నది నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నా దానిపైన భిన్న అభిప్రాయాలే ఉన్నాయి. కాబోయే డాక్టర్ల కళ చెదిరింది. హాస్టల్ మెస్పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి. భోజనం చేస్తూనే కన్నుమూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసిన విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా ముగిసిన విజయ్ రూపానీ ప్రస్థానం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఒక మహిళ, ఈయన ముందర సీట్లో కూర్చున్నటువంటి మహిళ సెల్ఫీ తీసుకుంది. అరే నా వెనకాల మాజీ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి తను, ఆయన పేపర్ ఏదో చదువుతున్నారు, ఏదో క్యాప్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫోటోలో ఆయనకి తెలియకుండానే ఆ మహిళ ఇట్లా సెల్ఫీ తీసి స్టేటస్లో పెట్టింది, తన రిలేషన్స్కి కూడా పంపించింది. సో ఆ విజువల్, ఆ లాస్ట్ ఫోటోనే ఇప్పుడు చాలామందికి, ఆ చివరి ఫోటోనే, అంటే కొన్ని ఎందుకు దిగుతారో తెలియదు, మనకు తెలియకుండానే కొన్ని చేస్తూ ఉంటాము. కానీ ఆ లాస్ట్ ఫోటో అనేది బయటికి వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి గారు నా వెనకాల కూర్చున్నారు, ఇదిగో చూడండి అని చెప్పి తను ఒక ఫోటో తీసి, సెల్ఫీ తీసి తను పెట్టడం జరిగింది. సో చాలా బాధాకరం. అసలు ఏం జరిగింది? ల్యాండింగ్ గేర్ కిందకి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొట్టడం వల్లే కూలింది?
విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణలు. మాటల కందని విషాదం. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరుల దిగ్భ్రాంతి. డ్రీమ్ లైనర్ డిజాస్టర్. బోయింగ్ 787 అత్యాధునికం, సమస్యలు అత్యధికం. హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్. తయారీ భద్రతలో లోపాలు, పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు. కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి. అంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూడండి, అంటే వీళ్ళకి ముందే తెలుసు అది బాగాలేదని. తెలిసినప్పుడు అట్లనే చాలాసార్లు పోయిండ్రట, కానీ ఎప్పుడు కూలలేదట. మిగతా సంస్థలు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారంట. మరి ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి అట్లా జరుగుతున్నప్పుడు? అంటే లైట్, అంటే ఏదైనా ప్రమాదం జరిగితే పోయేది వాళ్ళే కదా అని లైట్ తీసుకున్నారా? అట్లాంటి ఫ్లైట్స్ని ఎందుకు అలో చేస్తున్నారు? అట్లాంటి ఫ్లైట్స్ని ఎందుకు టేక్ ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు? మృత్యుంజయుడు. ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్. ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైంది. మృతుల కుటుంబాలకు 1 కోటి చెప్పున పరిహారం. వైద్య కాలేజ్ హాస్టళ్లు పునర్నిర్మించిస్తాం. టాటా గ్రూప్ ప్రకటన. సో టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు, సో రతన్ టాటా గారు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు ఇంకా మన మధ్యలో ఉన్నాయి. భారతదేశ పౌరుడిగా ఆయన ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాడు. చూడండి, ఆయన మనకి లేకపోయినా టాటా గ్రూప్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్కడిదక్కడ ఆయన లేకపోయినా సరే ఆ సర్వీస్ అనేది భారతదేశానికి ఉంటుంది అన్నట్టుగా ముందే ఆయన కంపెనీస్ని కొన్ని షేర్స్ మొత్తం కూడా రాసిచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ వాళ్ళు మొత్తం కూడా రెనోవేట్ చేసి ఇస్తామని చెప్పి టాటా గ్రూప్ అనౌన్స్ చేసింది. ఇటువంటి బాధ సమయంలో టాటా గ్రూప్ ముందరికి రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అండ్ అసలు ఆ దృశ్యాలు చూస్తేనే అందరికీ భయం అవుతుంది కదా. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాలన్నా ఒక 100 రకాలుగా ఆలోచించాలి కొన్ని రోజులు. అంటే అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం జనరల్గా ఎవరైనా సరే. సో అంటే ఆ కుటుంబాలకు ఎట్లా ఉండాలి? మనకే ఇంత పెయిన్గా ఉంటే ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఉండాలి, ఎలా ఉండాలి? అరే మన వాళ్ళు ఎక్కడున్నా బాగుంటే చాలు అని అనుకునేటువంటి కుటుంబాలు దూరం అవుతున్నటువంటి సందర్భంలో అసలు ఇంకా బాలేడు అని తెలిస్తే ఎలా ఉంటుంది? సో వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నా కొడుకు డాక్టర్ అయి తిరిగి వస్తాడు, క్షేమంగా ఉన్నాడు హాస్టల్లో అని అనుకునేటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? చాలా బాధాకరమైనటువంటి అంశము.